ఓకే. ఇక రాహుల్ గాంధీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మధ్య పొరపచ్చాలొచ్చినాయి. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని పట్టించుకోవడం లేదు. ఢిల్లీకెళ్తే కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు అని సోషల్ మీడియాలో కొన్ని దగ్గరలో కనిపించినాయి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రచారం చేసిర్రు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి స్పందించిండు. నిజానికి రాహుల్ గాంధీకి తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఆ బంధం ఇప్పటికీ దృఢంగా ఉంది. ప్రతిసారి దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి. మా మధ్య మాత్రం ఎలాంటి గ్యాప్ లేదు అని చెప్పిర్రు రేవంత్ రెడ్డి. నిజానికి నిన్న ఢిల్లీ వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేసిర్రు. చాలా విషయాల గురించి మాట్లాడిరట. మొన్న 10 మంది ఎమ్మెల్యేలు సపరేట్‌గా మీటింగ్ పెట్టిర్రు అనే విషయం నుంచి, కేటీఆర్ అరెస్టు, చాలా విషయాల గురించి అయితే ఆయన మాట్లాడిండు. నిజానికి అనిరుద్ రెడ్డి నార్మల్‌గా ఫస్ట్ టైం గెలిచినటువంటి ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే పిలిస్తే 10 మంది ఎమ్మెల్యేలు పెడతారు అనేది మీ మూర్ఖత్వం. అనవసరంగా చెప్పిర్రు. వాళ్ళు చిన్న ఏదో మీటింగ్ పెట్టుకున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు కలిసి మామూలుగా మీటింగ్ పెట్టుకోవడం, చిన్న పార్టీ చేసుకోవడం అందులో తప్పేం లేదు. కానీ దాన్ని అనవసరంగా మీరు భూతద్దంలో పెట్టి చూపిర్రు. అంతా ఉట్టిదే, మా మీద బదనాం చేసేయడానికే మీరు అదంతా చేసిరని కూడా మాట్లాడిరట సీఎం రేవంత్ రెడ్డి. ఇక వాళ్ళు చిన్న పార్టీ చేసుకుంటే తిరుగుబాటు అని మీరు అనవసరంగా ప్రచారం చేసిర్రు. ఇక కేటీఆర్ అరెస్ట్ మీద గురించి కూడా మాట్లాడిండ్రు. ఈ ఏదైతే ఇష్యూ ఉందో మన కేటీఆర్ F1 రేసు ఏదైతే ఉందో దాని మీద, ఫార్ములా రేసు ఏదైతే ఉందో ఆ రేసు విషయంలో చట్టం తన పని తాను చేసుకోబోతుంది. నాకు ఇప్పటికిప్పుడే తీసుకుపోయిన జైల్లో వేయాలని నాకేం లేదు. అందరూ వాళ్ళలాగా ఉండరు అని కూడా చురకలు అంటించారట సీఎం రేవంత్ రెడ్డి. ఇక దాంతోపాటు పార్టీ ఫిరాయింపుల మీద కూడా మాట్లాడిరట. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరి నేపథ్యంలో సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ కోర్టు ఫైల్ చేసింది, కేసు ఫైల్ చేసింది, దాని పిటిషన్ వేసింది. దాని మీద విచారణ కూడా జరిపింది. సుప్రీంకోర్టు మన ఆగ్రహం కూడా వ్యక్తం చేసిన విషయం చూసినాం. మరి ఆ విషయంలో అసలు సుప్రీంకోర్టు ఏం చెప్తుందో చూద్దాం. చెప్పిన తర్వాతనే నేను దాని మీద ఆలోచిస్తామని కూడా చెప్పిరట. ఇక దాంతోపాటు బీసీలు తగ్గిర్రు మొన్న కులగణన సర్వేలో అని కూడా ఆరోపణలు వస్తున్నాయి. నిజానికి అదంతా అబద్ధం. మేము చేసిన సర్వేలో కరెక్ట్ లెక్క తేలింది. బీసీలు గతంతో పంటే పెరిగిర్రు, ఓసీల సంఖ్య తగ్గింది. అనవసరంగా మీరు దాన్ని కూడా ఇష్యూ చేస్తున్నారు. కేసీఆర్ గతంలో చేసినటువంటి సర్వే మొత్తం తప్పుల తడకా వేసింది. ఒకటే రోజు అందరినీ కూర్చోబెట్టి ఆగమాగం చేసి ఆ సర్వే చేసిరు. అందులో కరెక్ట్ డీటెయిల్స్ రాలేదు. మేము చాలా పకడ్బందీగా సర్వే చేసినామని కూడా చెప్తున్నారు రేవంత్ రెడ్డి. దాంతోపాటు గతంలో ముస్లింల లెక్క కూడా తెలియలేదు. ఇప్పుడు ముస్లింల లెక్క, ముస్లింల వెనుకబాటు గురైనటువంటి వాళ్ళ లెక్క, అన్నిటి లెక్క కూడా తేలిందని కూడా రేవంత్ రెడ్డి చెప్పిరట. మరి ఈ సర్వేతో కోటా కోసం కోర్టుకు వెళ్ళేందుకు కూడా మాకు ఛాన్స్ దొరికింది. ఇదంతా అఫీషియల్ సర్వే కాబట్టి దీనికో ఎక్కడైనా ఫైట్ చేయొచ్చు ఈ సర్వేతోటి అని కూడా రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇక ఓబీసీలకు అన్యాయం చేసింది కిషన్ రెడ్డి, బీజేపీ అన్యాయం చేసింది. ఇదంతా కూడా మా మీద దుష్ప్రచారము, దుమ్మెత్తిపోయడం తప్ప ఏమీ లేదు. మేమంతా కరెక్టే చేస్తున్నాము. ఇవన్నీ కూడా ఆరోపణలే అని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఏవైతే విమర్శలు వచ్చినాయో ఆ విమర్శలన్నిటికీ కూడా సమాధానం చెప్పే ప్రయత్నం అయితే చేసిండ్రు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యంగా బీసీ కులగణన గురించి ఏదైతే ఉందో దాని గురించి అయితే ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండు. దాంతోపాటు మిగిలిన మన ఎమ్మెల్యేల మీటింగు, తిరుగుబాటు, ఇవన్నీ నిన్నమన్న ఏవైతే ఇష్యూలు వచ్చినాయో ప్రభుత్వం మీద కానీ పార్టీ మీద కానీ అన్నిటి మీద కూడా ఆయన క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. దాంతోపాటు రాహుల్ గాంధీతో తనకైతే గ్యాప్ లేదు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం అనేది అబద్ధము. యాక్చువల్లీ రాహుల్ గాంధీ మేము చాలాసార్లు తన ప్రభుత్వం గురించి కూడా మాట్లాడిండు. వేరే మధ్యప్రదేశ్లో కానీ అటు ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా ఆయన ప్రభుత్వం గురించి మాట్లాడిండు. చాలా అద్భుతంగా మెచ్చుకున్నాడు అని కూడా చెప్పారు. ఎందుకంటే ఈ మధ్య సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ప్రచారం జరుగుతుంది. ఇక రేవంత్ రెడ్డి మీద నెగటివిటీ పెరిగింది, వ్యతిరేకత పెరిగింది. దాంతో త్వరలోనే సీఎంను కూడా మారుస్తారు. అందుకే మంత్రివర్గ విస్తరణ పెండింగ్లో ఉందన్న వార్తలు కూడా చాలామంది ప్రచారం చేస్తారు. ఈ నేపథ్యంలో అలాంటివి ఏమీ లేవు. ఊహాగానాలను నమ్మాల్సిన అవసరం లేదు. మా ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుంది, 5 ఏళ్ళు నేనే సీఎం, మీరు చూడండి, మంచి పాలన అందిస్తామని అయితే ఈయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేసిరు రేవంత్ రెడ్డి. మరి చూడాలి, మొత్తంగా అయితే అన్ని అంశాల మీద అయితే ఆయన మాట్లాడిండు. మరి మాట్లాడింది నిజమవుతుందా అబద్ధమవుతుందా ఏంటి అనేది మనకు భవిష్యత్తులో తెలుస్తుంది.